హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 6వ తరగతి గణిత పాఠ్యపుస్తకంలో మొదటి పాఠ్యాంశం నోయింగ్ అవర్ నంబర్స్, మన సంఖ్యలను తెలుసుకుందాం. ఈ చాప్టర్లో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు పార్ట్స్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. ఇంతకుముందు వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నాము? మనం సంఖ్యల గురించి, అలాగే 10,000, 1,00,000, 10,00,000 ఇలా కోటి వరకు సంఖ్యల గురించి నేర్చుకున్నాము. స్థాన విలువలు ఇవి కూడా నేర్చుకున్నాం కదా. అలాగే సంఖ్యల్ని తారుమారు చేయడం, అలాగే మీరు అంతర్జాతీయ సంఖ్యామానము, అలాగే హిందూ సంఖ్యామానం, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ అండ్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్, ఈ రెండు సంఖ్యామానాల గురించి తెలుసుకున్నారు కదా. వివిధ సంఖ్యామానాల్లో సంఖ్యలను ఎలా రాయాలో తెలుసుకున్నారు కదా. అలాగే ఈ అభ్యాసాలన్నీ కంప్లీట్ చేయమన్నా చేశారా? చేయకపోతే ఆ వీడియోస్ చూడండి. చూసి ఈ అభ్యాసాలన్నీ కంప్లీట్ చేసిన తర్వాతే ఈ వీడియో చూడండి. ఈ పార్ట్లో మనము లార్జ్ నంబర్స్ ఇన్ ప్రాక్టీస్, వాడుకలో పెద్ద సంఖ్యలు గురించి తెలుసుకుందాం. In earlier classes, we have learnt that we use centimeter as a unit of length. మనం కింద తరగతుల్లో ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. మనము సెంటీమీటర్ని పొడవు యొక్క ప్రమాణంగా ఉపయోగిస్తాం. అంటే పొడవును కొలవడానికి మనము సెంటీమీటర్లను ఉపయోగిస్తాం. For measuring the length of a pencil, the width of a book or notebook, etc., we use centimeters. మనం ఒక పెన్సిల్ పొడవు కొలవాలన్నా కూడా, ఒక నోట్బుక్ ఎంత మందం ఉంది అన్నది కొలవాలన్నా, నోట్బుక్ వెడల్పు కొలవాలన్నా, ఇట్లాంటి వాటికి మనం సెంటీమీటర్లను ఉపయోగిస్తాం. అవర్ రూలర్ హ్యాస్ మార్క్స్ ఆన్ ఈచ్ సెంటీమీటర్. మీ దగ్గర స్కేల్ ఉంది కదా, ఆ స్కేల్ తీసుకొని చూడండి. దాని మీద ప్రతి సెంటీమీటర్కి కూడా గుర్తులు అనేవి ఉన్నాయి. అంటే మీ స్కేలు సెంటీమీటర్ కొలతలతో ఉంది. ఫర్ మెజరింగ్ ద థిక్నెస్ ఆఫ్ ఎ పెన్సిల్, హౌఎవర్, we find సెంటీమీటర్ టూ బిగ్. అదే ఇప్పుడు పెన్సిల్ పొడవు కొలవాలంటే మీరు సెంటీమీటర్లో వాడినారు, ఓకే. మరి పెన్సిల్ యొక్క మందం కొలవాలి. పెన్సిల్ ఎంత ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది కదా. దాని మందం కొలవాలంటే సెంటీమీటర్ ఎంత అవుతుంది? సెంటీమీటర్ కన్నా కూడా చాలా చిన్నగా ఉంటుంది కదా పెన్సిల్ మందం. మరి సెంటీమీటర్తో కొలవడం సులభమా కష్టమా? కష్టం కదా. కాబట్టి వి యూజ్ మిల్లీమీటర్ టు షో ద థిక్నెస్ ఆఫ్ ఎ పెన్సిల్. పెన్సిల్ యొక్క మందాన్ని కొలవడానికి మనము మిల్లీమీటర్ను ఉపయోగిస్తాం. ఎందుకంటే సెంటీమీటర్ కన్నా చిన్న కొలత మిల్లీమీటర్ కదా. మీకు గుర్తున్నాయి కదా కింది తరగతుల్లో నేర్చుకున్నవి. 10 millimeters ఈక్వల్ టు 1 సెంటీమీటర్ మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు కదా. 10 మిల్లీమీటర్లు కలిపితే 1 సెంటీమీటర్ అవుతుంది. అంటే సెంటీమీటర్ కన్నా కూడా మిల్లీమీటరు 10 రెట్లు చిన్నది. మిల్లీమీటర్లు 10 కలిపితే 1 సెంటీమీటర్కి సమానం. కాబట్టి సెంటీమీటరు పెద్దది, మిల్లీమీటర్ చిన్నది. కాబట్టి పెద్ద కొలతలు కొలవడానికి సెంటీమీటర్ వాడతాం, చిన్న కొలతలకి మిల్లీమీటర్లు వాడతాం. అలాగే టు మెజర్ ద లెంత్ ఆఫ్ ద క్లాస్ రూమ్ ఆర్ ద స్కూల్ బిల్డింగ్, వి షాల్ ఫైండ్ సెంటీమీటర్ టూ స్మాల్. ఒకవేళ ఇంతవరకు మీరు పెన్సిల్ పొడవు, నోట్బుక్ పొడవు, వెడల్పులు కొలవడానికి సెంటీమీటర్లను వాడినారు. అలాగే పెన్సిల్ యొక్క మందం సెంటీమీటర్ కన్నా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి పెన్సిల్ మందాన్ని కొలవడానికి మిల్లీమీటర్లను వాడినారు. అది చిన్న కొలత కాబట్టి. మరి ఇప్పుడు తరగతి గదిని లేకపోతే పాఠశాల బిల్డింగ్ మొత్తాన్ని కొలవాలి అంటే మీరు సెంటీమీటర్ వాడతారా? సెంటీమీటర్ ఉండేదే చిన్నగా ఉంటుంది కొలత.
సెంటీమీటర్తో కొలుచుకుంటూ వెళ్ళాలంటే బిల్డింగ్ మొత్తాన్ని ఎంత పొడవు ఉందంటే ఎంతసేపు కొలవాలి కదా, చాలా సమయం పడుతుంది. అంటే సెంటీమీటర్తో అంతంత పెద్ద కొలతల్ని మనం కొలవలేము, అది చిన్న కొలత కాబట్టి. బిల్డింగ్ పొడవుతో పోల్చుకుంటే సెంటీమీటర్ అనేది చాలా చిన్న కొలత కదా, కాబట్టి మనం దానికి వి యూస్ మీటర్ ఫర్ ద పర్పస్. మన బిల్డింగ్ పొడవు, తరగతి గదిలో పొడవు వెడల్పులు ఇలా కొలవడానికి ఇలాంటి పెద్ద కొలతలకైతే మీటర్ను ఉపయోగిస్తాం, సెంటీమీటర్ని కాదు. మరి 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు? 100 సెంటీమీటర్లు. 1 మీటర్కి 100 సెంటీమీటర్లు. అదే 1 మీటర్కి 1000 మిల్లీమీటర్లు. ఇది కూడా మీరు ఆల్రెడీ కింది తరగతిలో నేర్చుకున్నదే కదా. 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్లు. 1 మీటర్కి 100 సెంటీమీటర్లు. సెంటీమీటర్ని మిల్లీమీటర్లలో మార్చాలంటే కూడా మీకు ఆల్రెడీ తెలుసు కదా. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్లు కాబట్టి ఇక్కడ 100 సెంటీమీటర్లకి 100 ఇంటూ 10, 100 ఇంటూ 10 మిల్లీమీటర్లు. మనకి గుణకారం చేస్తే 1000 మిల్లీమీటర్లు వస్తుంది. అంటే 1 మీటర్కి 1000 మిల్లీమీటర్లు. అలాగే 1 మీటర్కి 100 సెంటీమీటర్లు. 100 సెంటీమీటర్లు కలిపితే 1 మీటర్కి సమానం. 1000 మిల్లీమీటర్లు కలిపితే 1 మీటర్కి సమానం. కాబట్టి మీటర్ అనేది పెద్ద కొలత. కాబట్టి మనం ఇట్లా పాఠశాల భవనాన్ని, తరగతి గదిని ఇట్లాంటి వాటిని కొలవడానికి మీటర్లను ఉపయోగిస్తాం. అలాగే even meter is too small when we have to state distance between cities, say Delhi and Mumbai or Chennai and Kolkata. ఇప్పుడు మీటర్లు ఎందుకు ఉపయోగించినాం? పాఠశాల భవనాన్ని కొలవడానికి సెంటీమీటర్లను ఉపయోగించకుండా. ఎందుకంటే సెంటీమీటర్ల పొడవు చాలా తక్కువ. అంత తక్కువ కొలతతో మనము పాఠశాల భవనం కొలవాలంటే అది చాలా పెద్దగా ఉంటుంది, కొలవడం కష్టం కదా. అందుకే మనం దానికన్నా పెద్ద కొలత అయినా, సెంటీమీటర్ కన్నా పెద్ద కొలత అయినా మీటర్ని వాడాం తరగతి గదిని కొలవడానికి కదా. అలాగే ఇప్పుడు మరి తరగతి గది పొడవుకైతే అది వాడాం, కానీ ఇప్పుడు ఢిల్లీ నుంచి ముంబై వరకు ఎంత దూరము, చెన్నై నుంచి కోల్కతా వరకు ఎంత దూరము, ఇట్లా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి, ఒక నగరం నుంచి ఇంకొక నగరానికి ఉన్న దూరం కనుక్కోవాలన్నప్పుడు కూడా మీటర్ని వాడతామా? లేదు. అక్కడ మళ్ళీ మీటర్ కూడా చిన్నదైపోతుంది. ఈ రెండింటి మధ్య ఉన్న దూరంతో పోలిస్తే మీటర్ అనేది చాలా చిన్న కొలత. కాబట్టి దానికి మనము వి నీడ్ కిలోమీటర్స్. మనం కిలోమీటర్లను వాడతాం. అంటే మనం ఏది కొలుస్తున్నాము అన్న దాన్ని బట్టి దానికి సరిపోయే కొలతని వాడుతున్నాం. ఇక్కడ ఇచ్చిన ఈ ప్రశ్నలకు మీ సమాధానాలు ప్రయత్నించండి. హౌ మెనీ సెంటీమీటర్స్ మేక్ ఏ కిలోమీటర్? ఇప్పుడు మనం కిలోమీటర్లని పెద్ద పెద్ద కొలతలకు వాడతాం అంటున్నాం కదా. మరి 1 కిలోమీటర్కి ఎన్ని సెంటీమీటర్లు మీకు గుర్తుందా? దీన్ని చూసి మీరు ఆన్సర్ చెప్పచ్చు. 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు? 1000 మీటర్లు. మరి 1 కిలోమీటర్కి 1000 మీటర్లు అయితే మనకి ముందే తెలుసు 1 మీటర్కి 100 సెంటీమీటర్లు అని. మరి 1 కిలోమీటర్కి ఎన్ని సెంటీమీటర్లు అవుతుంది? ఇది మీరు ఆన్సర్ ప్రయత్నించండి. నేమ్ 5 large cities in India. Find their population. Also find the distance in kilometers between each pair of these cities. ఏవైనా ఒక 5 పెద్ద పెద్ద నగరాలు, భారతదేశంలో ఉన్న ఏవైనా ఒక 5 నగరాలు మీ ఇష్టం వచ్చినవి తీసుకోండి. ఆ నగరాల యొక్క జనాభాను కనుక్కొని మీరు రాయండి. అలాగే ఈ నగరాల మధ్య దూరాలు, ఒక నగరం నుంచి ఇంకొక నగరానికి, ప్రతి 2 నగరాలకి
మీరు రెండు కాంబినేషన్స్ తీసేసుకొని 1వ నగరం 5వ నగరం, 1వ నగరం 4వ నగరం, అలాగే 3వ నగరం 5, 3, 2 ఇలా ప్రతి నగరాన్ని రెండు కాంబినేషన్గా తీసుకొని ప్రతి దానికి మధ్య ఉన్న దూరాన్ని కిలోమీటర్లలో రాయండి. ఆ నగరాల జనాభాలు, ఆ నగరాల మధ్య ఉన్న దూరం కిలోమీటర్లలో. సరేనా? మరి ఇందాక చేసినట్టుగానే 1 కిలోమీటర్కి 1000 మీటర్లని ఆల్రెడీ తెలుసు. మరి ఎన్ని మిల్లీమీటర్లు అయితే 1 కిలోమీటర్ అవుతుంది? రైట్, మీకు ఆల్రెడీ ఇందాకే తెలుసుకున్నాం కదా, 1 మీటర్కి 1000 మిల్లీమీటర్లు కదా. అలాగే 1 కిలోమీటర్కి 1000 మీటర్లు కదా. మరి 1 కిలోమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు అవుతుంది అంటే ఏం చేస్తాం? ఈ మీటర్లను మనం మిల్లీమీటర్లలోకి మార్చాలి. అంటే 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్లు. ఆ 1000 మీటర్లను మిల్లీమీటర్లలో మార్చాలన్నప్పుడు 1 మీటర్కి 1000 మిల్లీమీటర్లు. మరి 1000 మీటర్లకి 1000 మీటర్లు ఇంటూ 1000 మిల్లీమీటర్లు కదా. అంటే మొత్తానికి మనకు ఎంత వస్తుంది చెప్పండి? ఈ సంఖ్యను మీరు ఎలా పలుకుతారు? రైట్, చదవాలి అంటే ముందు మన హిందూ సంఖ్యామానంలో కానీ అంతర్జాతీయ సంఖ్యామానంలో కానీ కామాలు పెట్టుకోవాలి. ఎలా? ఒకట్లు, వందలు, సారీ, ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్షలు, 10 లక్షలు. అంటే మనకు వచ్చిన సంఖ్య 1 కిలోమీటర్కి 10 లక్షల మిల్లీమీటర్లు కదా. We go to the market to buy rice or wheat. We buy it in kilograms. But items like ginger or chilies, which we do not need in large quantities, we buy in grams. మీరు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళారా? మార్కెట్కి వెళ్ళి బియ్యము, గోధుమలు లేదా కూరగాయలు ఇలాంటివి కొన్నారా? ఏ కొలతల్లో కొంటారు చెప్పండి? బియ్యము, గోధుమలు కొనడానికి మీరు కిలోగ్రాములు, కేజీలలో కొంటారు కదా. కిలోలు లేదా కిలోగ్రాములు, కేజీల ప్రకారం కొంటారు బియ్యాన్ని, గోధుమలు ఇట్లాంటివన్నీ కదా. మరి అల్లము, వెల్లుల్లి ఇట్లాంటి చిన్న చిన్న తక్కువే కావాలి కదా. అల్లం మనకి కేజీలు అల్లం తీసుకోం కదా, తక్కువలోనే అల్లం తీసుకుంటాం. మరి ఏ కొలతలు వాడతాము? అల్లము ఇట్లాంటి వాటివి తక్కువలో తీసుకోవాలంటే గ్రాముల కొలతల్లో వాడతాం కదా, గ్రాముల్లో తీసుకుంటాం. అది ఎక్కువ కావాల్సినవి కిలోగ్రాముల్లో తీసుకుంటాం. We know 1 kilogram equal to 1000 grams. మనం ఆల్రెడీ కింద తరగతుల్లో నేర్చుకున్నాం 1 కిలోగ్రాము 1000 గ్రాములకు సమానము అని. అలాగే have you noticed the weight of the medicine tablets given to the sick? It is very small. ఎప్పుడైనా జబ్బుగా ఉన్న వాళ్ళకి, అస్వస్థతగా ఉన్న వాళ్ళకి ఇచ్చే ఔషధ మాత్రల బరువుని మీరు ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడైనా ట్యాబ్లెట్స్ మీకు కనిపిస్తే చూడండి, మీ దగ్గర ట్యాబ్లెట్స్ ఉంటే ఆ ట్యాబ్లెట్ వెనకాల తిప్పి చూస్తే మీకు ఆ ట్యాబ్లెట్లో ఉన్న బరువులు రాసి ఉంటాయి. ఆ బరువులను ఎప్పుడైనా గమనించారా? ఆ ట్యాబ్లెట్ కూడా ఎంత ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది కదా. మా దగ్గర గ్రాముల్లోనో కిలోగ్రాముల్లోనో రాసి ఉంటుందా ట్యాబ్లెట్ బరువు? నో, మీరు ఒకసారి గమనించండి. ఇట్ ఈజ్ ఇన్ మిల్లీగ్రామ్స్, ఎంజీ అని రాసి ఉంటుంది. అది మిల్లీగ్రాముల్లో, అంటే ఇంకా చాలా తక్కువ బరువు ఉంటుంది కాబట్టి దానికి ఇంకా తక్కువ కొలతనే వాడతాం. మాత్రల బరువుల్ని మిల్లీగ్రాముల్లో కొలుస్తాం. మీరు ఇది కూడా కింది తరగతుల్లో నేర్చుకున్నారు. 1 గ్రాము అంటే 1000 మిల్లీగ్రాములు అని. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి మీరు,
1 కిలోగ్రాముకు ఎన్ని మిల్లీగ్రాములు? మీకు ఆల్రెడీ తెలుసు. 1 కిలోగ్రాముకి 1000 గ్రాములు. అలాగే 1 గ్రాముకి 1000 మిల్లీగ్రాములు. ఇప్పుడు 1 కిలోగ్రాముకి ఎన్ని మిల్లీగ్రాములు అన్న ఈ ప్రశ్నకి సమాధానం మీకు ప్రయత్నించండి. అలాగే a box contains 2 lakhs medicine tablets each weighing 20 milligrams. What is the total weight of all the tablets in the box in grams and in kilograms? ఒక పెట్టెలో 2 లక్షల మాత్రలు ఉన్నాయి. ఒక్కొక్క మాత్ర 20 మిల్లీగ్రాముల బరువు ఉంటుంది. ఒక్కొక్క మాత్ర 20 మిల్లీగ్రాముల బరువు అయితే ఈ 2 లక్షల మాత్రలు ఉన్న మొత్తం బాక్స్ బరువు ఎంత అవుతుంది చెప్పండి. 2 లక్షల మొత్తం టాబ్లెట్ల బరువు ఎంత అవుతుంది? ఏం చేయాలో మీకు తెలుసు కదా. ఆ బరువుని మీరు గ్రాముల్లోనూ అలాగే కిలోగ్రాముల్లోనూ చెప్పండి. సరేనా? వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ఎ బకెట్ ఫర్ హోల్డింగ్ వాటర్? మీరు బకెట్ నింపుకుంటారు కదా నీటితో, మరి ఆ బకెట్ సామర్థ్యం ఎంత? ఎంత పరిమాణంలో నీటిని అది నింపుకోగలదు? మీరు ఆల్రెడీ కింది తరగతుల్లో కృత్యాలు చేశారు కదా. రైట్, ఇట్ ఈస్ యూజువల్లీ 20 లీటర్స్. మామూలుగా అయితే బకెట్ అన్నాక ఒక 20 లీటర్ల నీరు పడుతుంది మామూలుగా. కెపాసిటీ ఈస్ గివెన్ ఇన్ లీటర్స్. మనము ఈ సామర్థ్యాన్ని, ఈ పరిమాణాన్ని కొలవడానికి మనము లీటర్లని వాడతాం. మనం పొడవును కొలవడానికి మిల్లీమీటర్లు, సెంటీమీటర్లు, మీటర్లు, కిలోమీటర్లు వాడతాం. అలాగే బరువును కొలవడానికి మిల్లీగ్రాములు, గ్రాములు, కిలోగ్రాములు వాడతాం కదా. అలాగే పరిమాణం కొలవడానికి లీటర్లు వాడతాం. Sometimes we need a smaller unit, the milliliters. మనకి ఇప్పుడు ఇందాక తెలుసుకున్నట్టుగానే లీటర్ కన్నా చాలా చిన్న కొలతలు కొలవడానికి మనం మిల్లీ లీటర్లు వాడతాం. A bottle of hair oil, a cleaning liquid, a soft drink have labels which give the quantity of liquid inside in milliliters. మీరు ఎప్పుడైనా హెయిర్ ఆయిల్ బాటిల్, క్లీనింగ్ లిక్విడ్, అలాగే జ్యూస్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్ తీసుకొని మీరు ఆ బాటిల్ మీద ఉన్న లేబుల్ మీద చూడండి. ఆ లేబుల్ మీద మీకు అందులో ఉన్న ద్రవ పరిమాణము మిల్లీ లీటర్లలో ఉంటుంది. 250 మిల్లీలీటర్స్, 250 ml అని కానీ, 100 ml అని కానీ ఇలా ఉంటుంది. ఈ బాటిల్స్ తీసుకొని చూడండి మీరు. అలాగే మీరు కింది తరగతుల్లో నేర్చుకున్నట్టుగానే 1 లీటర్కి ఎన్ని మిల్లీలీటర్లు? 1000 మిల్లీలీటర్లు. 1 లీటర్కి 1000 మిల్లీలీటర్లు. Note that in all these units we have some words common like kilo, milli and centi. You should remember that among these kilo is the greatest and milli is the smallest. మీరు ఇప్పుడు ఈ కొలతలన్నీ చూసారు కదా. పొడవుకి మిల్లీమీటర్లు, సెంటీమీటర్లు, మీటర్లు, కిలోమీటర్లు, ఇక్కడ పొరపాటు చెప్పాను ఇందాక, కిలోమీటర్లు. అలాగే బరువుకి మిల్లీగ్రాములు, గ్రాములు, కిలోగ్రాములు. అలాగే పరిమాణానికి లీటర్లు, మిల్లీలీటర్లు. ఇక్కడ మీరు కొన్ని పదాలు గమనిస్తున్నారు కదా. కిలో, మిల్లీ,
సెంటి అనే పదాలని మూడిట్లోనూ వస్తూ ఉన్నాయి అవి అలాగే కదా. ఇందులో మీకు ఏది పెద్ద కొలత? ఈ నాలుగిట్లో చెప్పండి. దూరానికి సంబంధించి అన్నిటికన్నా పెద్ద కొలత కిలోమీటర్లు కదా. అన్నిటికన్నా చిన్నది మిల్లీమీటర్లు. అలాగే బరువులో చెప్పండి. కిలోగ్రాములు అనేది పెద్ద కొలత, మిల్లీగ్రాములు అనేది చిన్న కొలత కదా. అలాగే లీటర్లలో కూడా మిల్లీ లీటర్లు అన్నది చిన్న కొలత, కిలో లీటర్లు అన్నది పెద్ద కొలత. కిలో లీటర్ల గురించి మనం ఇక్కడ చూడలేదు, కానీ కిలో లీటర్లు అనేది పెద్ద కొలత. ఇప్పటి వరకు మీకు తెలిసిన దాంట్లో మిల్లీ అన్నట్టుంటే చిన్న కొలత అని, కిలో అన్నట్టుంటే పెద్ద కొలత అని, సెంటి అన్నట్టుంటే మిల్లీ కన్నా కొంచెం పెద్దది. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఆల్రెడీ మీరు ఈ టేబుల్ని కూడా కింది తరగతుల్లో నేర్చుకున్నారు కదా. కిలో షోస్ 1000 టైమ్స్ గ్రేటర్. మీకు ఆల్రెడీ కింది తరగతుల్లో మూల కొలతకి, మనకి పొడవుకు సంబంధించి మూల కొలత మీటర్లు. ఈ మూల కొలతకి 1000 రెట్లు ఎక్కువ ఉండేది కిలోమీటరు. అంతే కదా. 1 కిలోమీటర్కి 1000 మీటర్లు, అంటే 1000 మీటర్లు కలిపితే 1 కిలోమీటర్ కదా. అంటే మీటర్కి కిలోమీటర్ అనేది 1000 రెట్లు పెద్దగా ఉంటుంది. అలాగే మిల్లీ అంటే 1 మీటర్కి 1000 రెట్లు చిన్నగా ఉండేది మిల్లీమీటరు. 1 మీటర్ మూల కొలతకి 1000 రెట్లు ఎక్కువ అనేది కిలోమీటరు. మూల కొలత మీటర్కి 1000 రెట్లు తక్కువ అన్నది మిల్లీమీటరు. అలాగే గ్రాముల్లో కూడా అంతే. మూల కొలత గ్రాము, దానికి 1000 రెట్లు పెద్దది కిలోగ్రామ్. మూల కొలత గ్రాముకి 1000 రెట్లు చిన్నది మిల్లీగ్రామ్. ఇప్పుడు ఈ కొలతలన్నీ మీరు పట్టికను తయారు చేయండి. పొడవుకు సంబంధించి, బరువుకు సంబంధించి, పరిమాణానికి సంబంధించి ఈ కొలతలన్నిటిని మీరు పట్టిక తయారు చేసి ఈ విధంగా మీరు పట్టికలు రాయండి. 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు, 1 కిలోమీటర్కి ఎన్ని సెంటీమీటర్లు, 1 కిలోమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు, అలాగే 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు, 1 కిలోగ్రాముకి ఎన్ని గ్రాములు, 1 కిలోగ్రాముకి ఎన్ని మిల్లీగ్రాములు, అలా ప్రతి కొలతని బరువుకు సంబంధించి, పొడవుకు సంబంధించి, పరిమాణానికి సంబంధించి అన్ని కొలతలు మీరు రాయండి. తర్వాత ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి చూడండి. ఈ ప్రశ్నల్లో సమాధానాలు మీరు చేయండి. అలాగే ఇక్కడ ఉదాహరణలు కూడా ఉన్నాయి. చూద్దాం ఈ ఉదాహరణలు. ఆ ప్రశ్నలు చేసిన తర్వాతే చూడండి. We have done a lot of problems that have addition, subtraction, multiplication and division. మీరు ఆల్రెడీ ఇప్పటి వరకు కింది తరగతుల్లో సంకలనము, వ్యవకలనము, గుణకారము, భాగహారం ఇలా అనేక సమస్యల్ని మీరు సాల్వ్ చేశారు. We will try solving some more here. Before starting, look at these examples and follow the methods used. అట్లాంటి సమస్యల్ని మనం ఇంకొన్ని చూద్దాం, ఇంకొన్ని మనం పరిష్కారం చేద్దాం. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి చూడండి. ఈ ఉదాహరణలో మీరు ఒకసారి ఆ సంకలనాలు, వ్యవకలనం ఇట్లాంటివన్నీ ఎలా చేయాలన్నది గుర్తు తెచ్చుకొని అదే మెథడ్స్ని ఫాలో అయ్యి కింద ఇచ్చిన ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానాలు చేయొచ్చు. ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. పాపులేషన్ ఆఫ్ సుందర్ నగర్ వాజ్ 2,35,471 in the year 1991. 1991 సంవత్సరంలో సుందర్ నగర్ యొక్క జనాభా 2,35,471. ఆ సంవత్సరానికి అంతమంది జనాభా ఉన్నారు. ఇన్ ద ఇయర్ 2001 it was found
టు బీ ఇంక్రీజ్డ్ బై 72,958. 2001 సంవత్సరానికి ఎంత పెరిగింది? 72,958 జనాభా పెరిగింది. ఉన్న దాని మీద ఇంతమంది పెరిగారు అని. వాట్ వాజ్ ద పాపులేషన్ ఆఫ్ ద సిటీ ఇన్ 2001? మరి 2001లో ఉన్న జనాభా ఎంత? 1991లో ఉన్న జనాభా మనకు తెలుసు. ఆ తర్వాత 2001కి ఎంతమంది పెరిగారు అన్నది తెలుసు కదా. మరి ఏం చేయాలి? 2001లో ఉన్న జనాభా తెలుసుకోవాలంటే, అంటే అప్పుడు ఎంతమంది ఉన్నారు అనేది తెలుసుకోవాలంటే, రైట్, 1991లో ఉన్న జనాభాకి ఎంత పెరిగారో ఆ నంబర్ని కూడితే, అంత పెరిగిన సంఖ్యను కూడితేనే కదా మనకి 2001లో ఉన్న జనాభా తెలుస్తుంది. అదే ఇక్కడ చేశారు. 2,35,471కి 72,958ని కూడితే 3,08,429 వస్తుంది కదా. ఇక్కడ సల్మా అనే ఆమె added them by writing 2,35,471 as 2,35,471. ఆమె విస్తరణ రూపం లాగా రాసుకొని ఈ రెండింటిని 72,958 as 72,000 plus 958 ఈ రెండింటిని ఈ విధంగా విస్తరణ రూపంలో రాసుకుందామే. మొదట she got the addition as 2 lakh plus 1,07,000 plus 1,429. ఆమె ఏం చేసింది? విస్తరణ రూపంలో రాసుకొని విడివిడిగా కూడికలు చేసింది. ఈ భాగాన్ని ఈ భాగానికి, 100ల భాగానికి 100ల భాగాన్ని, 10,000 భాగానికి 10,000 భాగాన్ని. మొదటి సంఖ్యలో లక్షల భాగం ఉంది, రెండో సంఖ్యలో లక్షల భాగం లేదు. ఈ విధంగా విడివిడిగా కూడి తర్వాత మళ్ళీ అన్నిటినీ కూడింది. వచ్చిన నంబర్ ఎంత? 3,08,429. మేరీ అనే అమ్మాయి యాడెడ్ ఇట్ యాజ్ 2 lakh plus 35,000 plus 400 plus 71 plus 72,000 plus 900 plus 58. ఈ అమ్మాయి ఇంకొంచెం వివరంగా విస్తరించింది. లక్షలు, 10,000 సంఖ్య వరకు, అలాగే వందలు, తర్వాత పదులు, అలాగే రెండో సంఖ్యను కూడా 10,000, వందలు, పదులు. ఆ తర్వాత ఈ అమ్మాయి మొత్తం అన్నిటిని కూడితే కూడా ఈ అమ్మాయికి కూడా అదే నెంబర్ వచ్చింది కదా. మీరు ఇప్పుడు ట్రై చేయండి. మీరు ఏ విధంగా కూడిక చేస్తారు దీన్ని? అది ఒకసారి మీరు ప్రయత్నించి ఇక్కడ రాయండి. ఇక్కడ మీరు మామూలుగా అయితే ఈ విధంగా చేసి ఉంటారు కదా. ఈ విధంగా డైరెక్ట్గా మీరు నంబర్ కింద నంబర్, ఏ స్థానం కింద ఆ స్థానం రాసి కూడిక చేసి ఉంటారు. అలాగే ఇక్కడ సల్మా అనే అమ్మాయి విస్తరణ రూపంలో లక్షలు, 10,000, వందల వరకు మాత్రమే విస్తరణ రూపం చేసింది. మేరీ అనే అమ్మాయి లక్షలు, 10,000 అలాగే ఉంచి వందల్ని ఇంకొంచెం విడిగా వందలు, పదులు అని విడదీసింది. ఇలా 3 రకాలుగాను మనకు వచ్చిన ఆన్సర్ సేమే కదా. అంటే 3 పద్ధతులు కూడా సరైనవే. ఏ పద్ధతిలో చేసినా ఓకే. కానీ ఈ పద్ధతిలో మీకు సమాధానం వేగంగా చేయొచ్చు కదా. రెండవ ఉదాహరణ చూద్దాం. ఇన్ వన్ స్టేట్ ద నంబర్ ఆఫ్ bicycles sold in the year 2002 to 2003 was 7,43,000. In the year 2003 to 2004, the number of bicycles sold was 8,100,000. In which year were more bicycles sold and how many more? 2002 నుంచి 2003 మధ్యలో ఒక రాష్ట్రంలో 7,43,000 సైకిళ్ళు అమ్మగలిగారు.
అలాగే 2003, 2004 సంవత్సరం మధ్యలో 8,100,000 సైకిళ్ళు అమ్మగలిగారు. ఇప్పుడు చెప్పండి, ఈ పీరియడ్లో ఎక్కువ సైకిళ్ళు అమ్మారా, ఈ పీరియడ్లో ఎక్కువ సైకిళ్ళు అమ్మారా? ఎన్ని ఎక్కువ అమ్మారు కూడా చెప్పండి. అలాగే రైట్, మనకి చూస్తేనే చెప్పచ్చు ఏ పీరియడ్లో ఎక్కువ సైకిళ్ళు అమ్మారంటే 2003 నుంచి 2004 వరకు. ఎందుకంటే ఇక్కడ నంబర్ 8,100,000. 2002 నుంచి 2003లో అయితే అమ్మింది ఎన్ని? 7,43,000. కాబట్టి పెద్దదేది? మీకు ఆల్రెడీ సంఖ్యల్ని సరిపోల్చడం తెలుసు కదా, పెద్ద సంఖ్య ఇది. ఇప్పుడు ఎన్ని ఎక్కువ అన్నది కనుక్కోవాలి మనం. ఎన్ని ఎక్కువ అంటే ఎలా కనుక్కుంటాము? రైట్, పెద్ద సంఖ్యలో నుంచి చిన్న సంఖ్యను తీసేస్తే చిన్న సంఖ్య కన్నా పెద్ద సంఖ్య ఎన్ని ఎక్కువ అనేది తెలుస్తుంది కదా. కాబట్టి అదే తెస్తున్నాం. ఇలా పెద్ద సంఖ్యలోంచి చిన్న సంఖ్య తీసేస్తున్నాం. అలాంటి మీరు ఇది చెక్ చేయొచ్చు కూడా. చెక్ చేయాలంటే ఏం చేస్తాం? ఈ చిన్న సంఖ్యకి మనకు వచ్చిన భాగాన్ని, భేదాన్ని కూడితే మనకి పెద్ద సంఖ్య రావాలి కదా. ఈ చిన్న సంఖ్యకి మనకు వచ్చిన భేదాన్ని కూడితే పెద్ద సంఖ్య రావాలి. అప్పుడు మనం చేసినది కరెక్ట్ అన్నది తెలిసిపోతుంది. ఈ విధంగా మీరు చెక్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇదే విధంగా కాకుండా మీరు ఈ తీసివేతని ఇంకే విధంగా కూడా చేయగలరా? వేరే పద్ధతుల్లో ఏమన్నా చేయగలరా చూడండి. మూడవ ఉదాహరణ, ద టౌన్ న్యూస్ పేపర్ ఈజ్ పబ్లిష్డ్ ఎవ్రీ డే. ఒక టౌన్లో వార్తాపత్రిక ప్రతిరోజు ప్రచురించబడుతుంది. 1 కాపీ హ్యాస్ 12 pages. ఒక్కొక్క వార్తాపత్రికలో 12 పేజీలు ఉంటాయి. ఎవ్రీడే 11,980 కాపీస్ ఆర్ ప్రింటెడ్. ఒక రోజుకి 11,980 కాపీలు ప్రింట్ చేస్తున్నారు, ముద్రిస్తున్నారు. ఆ న్యూస్ పేపర్ని 11,980 కాపీలు ప్రింట్ చేస్తున్నారు ప్రతిరోజు. అంటే ఒక రోజుకి అన్ని. హౌ మెనీ టోటల్ పేజెస్ ఆర్ ప్రింటెడ్ ఎవ్రీ డే? మరి ఇప్పుడు ఇక్కడ అర్థమైంది కదా, ఒక కాపీకి 12 పేజీలు ఉంటాయి. మొత్తం ఒక రోజుకి ఎన్ని కాపీలు ప్రింట్ చేస్తారు? 11,980 కదా. మరి ఇప్పుడు మొత్తం ఎన్ని పేజీలు ప్రింట్ చేస్తున్నారు అంటే ఎలా చేయాలి? రైట్, ఒక కాపీ ఎన్ని పేజీలు? 12 పేజీలు. మరి మొత్తం కాపీలు ఎన్ని? 11,980 కాపీస్కి అయితే ఎలా కనుక్కుంటాం? 11,980 ఇంటూ 12 కదా. ఇలా చేస్తాం. ఇలా చేస్తే వాట్ వుడ్ దిస్ నంబర్ బి? మోర్ దెన్ 1 lakh ఆర్ లెస్సర్? మీరు ఈ లెక్క చేయకుండానే ఒకసారి ఆలోచించి చెప్పండి. ఈ నంబరు 1,00,000 కన్నా ఎక్కువ ఉంటుందా లేకపోతే తక్కువ ఉంటుందా? మీరు జస్ట్ చేయకుండా ఆలోచించి చెప్పండి. ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఈ గుణకారం చేసి వచ్చింది మనకి 1,43,760. అంటే 1,00,000 కన్నా పెద్దది. మీరు అంచనా వేయమన్నప్పుడు ఏం చేశారు? 11,980 కదా, దీనికి 12తో గుణకారం చేస్తున్నాం. అంటే 12 రెట్లు పెంచుతున్నాం. మనకేమన్నారు? 1,00,000కి ఎక్కువ తక్కువ అన్నారు. సరే, దీనికి దగ్గరే 10,000 సంఖ్య ఏమవుతుంది? 10,000 కదా. దీనికి దగ్గర 10,000 సంఖ్య 10,000. మనం అంచనా వేయినప్పుడు దాని దగ్గరి సంఖ్యలుగా తీసుకుంటాం. దీనికి దగ్గర 10ల సంఖ్య 10. ఈ రెండింటిని గుణకారం చేస్తే మనకి కరెక్ట్గా 1,00,000 వస్తుంది కదా, ఈ రెండింటిని గుణకారం చేస్తే. మరి ఇవి
దగ్గరి పదుల కన్నా పెద్దది కదా ఈ రెండు కూడా, కాబట్టి వచ్చే విలువ కూడా 1,00,000 కన్నా పెద్దగే ఉంటుంది. ఆ విధంగా మనం అంచనా వేసి చెప్పచ్చు. The number of sheets of paper available for making notebooks is 75,000. Each sheet makes 8 pages of a notebook. Each notebook contains 200 pages. How many notebooks can be made from the paper available? ఇక్కడ ఒక పుస్తకాలని ప్రింట్ చేసే, పుస్తకాలని తయారు చేసే ఫ్యాక్టరీలో కాగితపు షీట్లు ఉంటాయి కదా పెద్దవి, ఆ కాగితపు షీట్లు మొత్తం 75,000 కాగితపు షీట్లు ఉన్నాయి. ఒక్కో షీట్ నుండి మనకి 8 పేజీలు తయారు చేయొచ్చు. ఒక పెద్ద షీట్ నుండి 8 పేజీలు తయారు చేయొచ్చు. అలాగే ఈ పేజీలన్నింటినీ నోటు పుస్తకాలుగా తయారు చేయడానికి ఒక్కో నోటు పుస్తకంలో మనము 200 పేజీలతో తయారు చేయాలి. మనకి మొత్తం 75,000 షీట్లు ఉన్నాయి. మనకు ఒక్కొక్క షీట్లో 8 పేజీలు వస్తాయి. ఒక్కొక్క షీట్కి 8 పేజీలు వస్తాయి. మనకి ఒక్కొక్క నోట్బుక్లో 200 పేజీలు ఉండేటట్టు ఎన్ని నోటు పుస్తకాలు తయారు చేయగలము అంటున్నారు. చెప్పండి ఎలా చేస్తాం? రైట్, మొదట మనము ఒక్కొక్క షీట్కి 8 పేజీలు తయారు చేయొచ్చు కదా. మొత్తం మనకి 75,000 షీట్లు ఉన్నాయి. అంటే ఎన్ని పేజీలు తయారు చేయొచ్చు అంటే ఏం చేస్తాం? ఒక షీట్కి 8 అయితే 75,000కి 75,000 ఇంటూ 8 కదా గుణకారం చేస్తాం. అంటే మనకి మొత్తం 6 లక్షల పేజీలు తయారు చేయొచ్చు 75,000 షీట్లతో. ఈ 6 లక్షల పేజీలని మనం నోటు పుస్తకాలు తయారు చేయాలి. ఒక్కో నోటు పుస్తకంలో ఎన్ని పేజీలు ఉండాలి? 200. అంటే ఈ 6 లక్షల పేజీలని ఒక్కో దాంట్లో 200 అంటే ఒక్కో భాగానికి 200గా విడగొట్టాలి కదా. ఎన్ని భాగాలు వస్తాయి అంటే ఎన్ని నోటు పుస్తకాలు వస్తాయి అంటే మనం కనుక్కోవాలి. అర్థమైంది కదా లెక్క? 6 లక్షల పేజీలని ఒక్కొక్క నోటు పుస్తకంలో 200 వచ్చేటట్టుగా మనం భాగాలు చేయాలి. ఎన్ని భాగాలు అన్నది కనుక్కోవాలి. కాబట్టి మనం ఒక్కొక్క భాగం సంఖ్య తెలుసు కాబట్టి దాంతో మొత్తం విలువని భాగాహారం చేస్తాం. మనకి భాగాల సంఖ్య వస్తుంది కదా. ఏమైనా మిగిలితే శేషం ఉండొచ్చు, ఆ పేజీలు భాగాల్లో కలపకుండా మిగిలిపోతాయి కదా. అంటే మనం ఇక్కడ ఆన్సర్ ఏంటి? 3,000 నోట్బుక్స్ మనం తయారు చేయొచ్చు 200 పేజీలతో. అర్థమయ్యాయి కదా ఈ ఎగ్జాంపుల్స్ కూడా? అర్థమైతే మళ్ళీ ఒకసారి చూడండి. అలాగే ఇంకా అర్థం కాకపోతే కింది తరగతుల్లో వీడియోస్ ఒకసారి చూడండి. ఆ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఆ తర్వాత మీరు ఈ అభ్యాసంలో ఉన్న ప్రశ్నలన్నిటినీ కంప్లీట్ చేయండి. ఇక్కడితో మనకి ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. ఒకసారి చూద్దాము ఈ చాప్టర్లో మనం ఏమేమి నేర్చుకున్నాం. గివెన్ 2 numbers, one with more digits is the greater number. If the number of digits in 2 given numbers is the same, that number is larger which has a greater leftmost digit. If this digit also happens to be the same, we look at the next digit and so on. మనకి 2 సంఖ్యలు ఇచ్చి ఆ 2 సంఖ్యల్లో ఏది పెద్దది ఏది చిన్నది కనుక్కోమంటే ఏం చేస్తాం? ఒక సంఖ్యలో ఎన్ని అంకెలు ఉన్నాయి, ఇంకొక సంఖ్యలో ఎన్ని అంకెలు ఉన్నాయి అని చూస్తాం. దీంట్లో ఎక్కువ అంకెలు ఉన్నాయి కాబట్టి ఇది పెద్ద సంఖ్య, దీంట్లో తక్కువ అంకెలు ఉన్నాయి కాబట్టి ఇది చిన్న సంఖ్య. ఒకవేళ మనకి 2 సంఖ్యల్లోనూ కూడా అన్నే డిజిట్స్ ఉన్నాయి, అన్నే అంకెలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏది పెద్దది ఏది చిన్నదని ఎలా చెప్తాం? మనము ఎడమ పక్క అంటే అన్నిటికన్నా పెద్ద స్థానంలో చూస్తాం ఫస్ట్.
ఇది పెద్ద అంకెన, ఇది పెద్ద అంకెన. ఇది పెద్దదైతే ఈ సంఖ్య పెద్దదైతుంది, ఇది పెద్దదైతే ఈ సంఖ్య పెద్దదైతుంది కదా. ఒకవేళ రెండు సమానం అనుకోండి, దాని తర్వాత అంకెని చూస్తాం, తర్వాత స్థానాన్ని. ఇది కూడా సమానమైతే దాని తర్వాత స్థానం, ఇది కూడా సమానమైతే దాని తర్వాత స్థానం, ఇలా కదా. ఇలా మనం ఏ సంఖ్య పెద్దది ఏ సంఖ్య చిన్నది అనేది కనిపెట్టచ్చు. ఇన్ ఫార్మింగ్ నంబర్స్ ఫ్రమ్ గివెన్ డిజిట్స్ we should be careful to see if the conditions under which the numbers are to be formed are satisfied. Thus, to form the greatest 4-digit number from 7835 without repeating single digit, we need to use all 4 digits. The greatest number can have only 8 as a leftmost digit. మనకి కొన్ని అంకెలు ఇచ్చి వాటితో అన్నిటికన్నా పెద్ద సంఖ్య తయారు చేయాలి అంటే ఏం చేస్తారు? ఫర్ సపోజ్ ఇక్కడ 7, 8, 3, 5 అనే అంకెలు ఇచ్చి దీంతో 4 అంకెల సంఖ్యని పెద్దదాన్ని తయారు చేయండి, ఒక్క అంకెని ఒక్కసారి మాత్రమే వాడాలి, ప్రతి అంకెని వాడాలి అన్నట్టు ఇచ్చారనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? ఈ అంకెల్లో అన్నిటికన్నా పెద్దది మనకి పెద్ద స్థానంలో ఉండాలి, దాని తర్వాత స్థానంలో దాని తర్వాతది. అలాగే చేస్తే మనకి అన్నిటికన్నా పెద్దది వస్తుంది. అలాగే మనము ఇదే అంకెలతో అతి చిన్నది అన్నప్పుడు కూడా మనం రివర్స్ చేస్తాం. మొదట పెద్ద స్థానంలో అతి చిన్నది, దాని తర్వాత దానికన్నా కొంచెం పెద్దది, ఆ తర్వాత ఇంకొంచెం, ఆ తర్వాత ఇంకొంచెం. ఇది మనకి ఈ అంకెలతో వచ్చే అతి చిన్న సంఖ్య, ఈ అంకెలతో వచ్చే అతి పెద్ద సంఖ్య ఇది కదా. అలాగే the smallest 4-digit number is 1000. It follows the largest 3-digit number 999. Similarly, the smallest 5-digit number is 10,000. It is 10,000 and the largest 4-digit number is 9,999. మీకు 4 అంకెల అతి చిన్న సంఖ్య, 4 అంకెల అతి పెద్ద సంఖ్య, 3 అంకెల అతి పెద్ద సంఖ్య, ఇలా అన్నీ తెలుసు కదా, గుర్తున్నాయి కదా. ఒకసారి ఆ పట్టిక కూడా తయారు చేశారు కదా. ఒకవేళ గుర్తుండకపోతే మళ్ళీ ఒకసారి చూడండి ఆ పట్టికని. యూజ్ ఆఫ్ కామాస్ హెల్ప్ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్ లార్జ్ నంబర్స్. ఇన్ ద ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ we have commas after 3 digits starting from the right and thereafter every 2 digits. The commas after 3, 5, 7 digits separate thousands, lakhs and crores. మనం పెద్ద పెద్ద సంఖ్యల్ని చదవడానికి రాయడానికి సులభంగా ఉండడానికి మనం కామాలు వాడతాం కదా. మన ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ హిందూ సంఖ్యామానంలో మనము మొదట ఉన్న 3 డిజిట్స్కి వదిలేసి దాని తర్వాత కామా పెడతాం, తర్వాత ప్రతి 2 డిజిట్స్కి కామా వస్తుంది కదా. ఇలా మీరు ఒకసారి చూడండి ఏ ఏ స్థానాల్లో కామాలు వస్తున్నాయంటే 3వ స్థానం తర్వాత, 5వ స్థానం తర్వాత, 7వ స్థానం తర్వాత కామాలు వచ్చాయి కదా. ఇది ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో. In the international system of numeration, commas are placed after every 3 digits starting from the right. The commas after 3, 6 digits separates thousands and millions respectively. మీరు ఒకసారి చూస్తే ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో మనకి ఈ 3 స్థానాలు వందలు, తర్వాత వచ్చే 2 స్థానాలు వేలు, దాని తర్వాత వచ్చే స్థానాలు లక్షలు, ఆ తర్వాత వచ్చేవి కోట్లు. 3వ స్థానం తర్వాత వేలు, 5వ స్థానం తర్వాత లక్షలు, 7వ స్థానం తర్వాత కోట్లు. అలాగే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో మనకి కుడి పక్క నుంచి 3 స్థానాలు, ఆ తర్వాత మళ్ళీ 3 స్థానాలు, ఆ తర్వాత మళ్ళీ 3 స్థానాలు ఇలాగ వస్తాయి మనకి కామాలు కదా.
మొదట 3వ స్థానంలో కామా వస్తుంది, 3వ స్థానం తర్వాత 6వ స్థానం తర్వాత వస్తుంది. ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్, అంతర్జాతీయ సంఖ్యామానం. అలాగే ఇక్కడి వరకు మనం వందలు సంఖ్య, ఆ తర్వాత వేలు, ఆ తర్వాత మిలియన్లు, ఆ తర్వాత వచ్చేది బిలియన్లు కదా. ఈ స్థానం తర్వాత వచ్చేది బిలియన్లు. లార్జ్ నంబర్స్ ఆర్ నీడెడ్ ఇన్ మెనీ ప్లేసెస్ ఇన్ డైలీ లైఫ్. మనం జీవితంలో ప్రతిరోజు కూడా పెద్ద పెద్ద సంఖ్యల్ని చాలా చోట్ల ఉపయోగిస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ గివింగ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎ స్కూల్, నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఎ విలేజ్ ఆర్ టౌన్, మనీ పేడ్ ఆర్ రిసీవ్డ్ ఇన్ లార్జ్ ట్రాన్సాక్షన్స్, in measuring large distances, say between various cities in a country or in the world, and so on. మీరు పెద్ద పెద్ద సంఖ్యలు ఎక్కడెక్కడ వాడుతుంటారు? ఒకవేళ మీ స్కూల్లో విద్యార్థుల సంఖ్య, లేదా మీ గ్రామంలో కానీ మీ పట్టణంలో కానీ ప్రజల సంఖ్య అంటే జనాభా, అలాగే పెద్ద పెద్ద లావాదేవీలు, పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు అందులో చెల్లించిందే లేదా తీసుకున్న డబ్బులు, అమ్మిన లేదా చెల్లించిన లేదా కొన్న ఆ డబ్బుల్ని పెద్ద సంఖ్యలో తెలపడానికి మనం వాడతాం. ఒక దేశం లేదా పట్టణంలో వివిధ నగరాల మధ్య ఉన్న దూరాన్ని, అది కూడా పెద్ద సంఖ్యలో ఉపయోగిస్తాం కదా. అలాగే రిమెంబర్, కిలో షోస్, అంటే కిలో అంటే 1000 రెట్లు ఎక్కువ. సెంటీ షోస్ 100 times స్మాలర్, అంటే సెంటీ అంటే 100 రెట్లు తక్కువ. కిలో అంటే 1000 రెట్లు ఎక్కువ, సెంటీ అంటే 100 రెట్లు తక్కువ. మిల్లీ అంటే 1000 రెట్లు తక్కువ. మన మూల కొలత అయినా, అది బరువు అయితే గ్రాములు మూల కొలత, దూరం అయితే మీటర్లు, పరిమాణం అయితే లీటర్లు. ఈ 3 మూల కొలతలు కదా. బరువుకి గ్రాము, పొడవుకి మీటరు, పరిమాణానికి లీటరు. దీనికి 1000 రెట్లు ఎక్కువ అంటే కిలోగ్రాము. 100 రెట్లు తక్కువ అంటే మూల కొలతకు 100 రెట్లు తక్కువ అంటే సెంటీగ్రాము. అలాగే 1000 రెట్లు తక్కువ అంటే మిల్లీగ్రాము కదా. గ్రాములకైతే కిలోగ్రాము, సెంటీగ్రాము, గ్రాము, మిల్లీగ్రాము ఈ విధంగా వస్తాయి. అలాగే అది బరువుకి. అలాగే దూరానికి 1 మీటర్కి 1000 రెట్లు ఎక్కువ అంటే కిలోమీటరు. 1 మీటర్కి సమానము అంటే మీటరు. అలాగే 1 మీటర్కి 100 రెట్లు తక్కువ అంటే సెంటీమీటరు. 1 మీటర్కి 1000 రెట్లు తక్కువ అంటే మిల్లీమీటరు. అలాగే లీటర్లలో కూడా 1 లీటర్ అనేది ప్రామాణికంగా మనం తీసుకునే మూల కొలత. దానికన్నా 1000 రెట్లు తక్కువ అంటే మిల్లీ లీటరు. ఇవన్నీ ఒకసారి మీరు గుర్తుపెట్టుకొని ఈ అభ్యాసాలన్నీ కంప్లీట్ చేయండి.